వైసీపీ గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా జనం బాట పట్టింది. ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. నిరసనలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే వైసీపీ ఒక ఇష్యూని పట్టుకుని ఇంత సుదీర్ఘంగా ఆందోళన చేసిన దాఖలాలైతే గతంలో లేవు. కానీ మెగా డిఎస్సి విషయంలో వైసీపీ దూకుడు చేస్తుంది. అక్రమాలు జరిగాయని ఏకంగా టీడీపీ కూటమిలో అతి ముఖ్య నాయకుడు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఒక విధంగా చెప్పాలి అంటే గట్టిగానే టార్గెట్ చేసింది. దాంతో ఏపీలో 10 రోజులుగా వైసీపీ నిరసన కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి ప్రభావం ఎలా ఉంది, జనాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది కనుక చూస్తే వైసీపీ ప్రోగ్రామ్ సక్సెస్ అని అంటూ ఉన్నారు. కానీ అక్కడే ఆగిపోతూ ఉన్నారు. ఇక వైసీపీ 2024 తర్వాత ఘోరంగా ఓటమి చెంది 11 సీట్లకే పరిమితమైన తర్వాత గడిచిన రెండేళ్ల కాలంలో చేపట్టిన అనేక ఆందోళనలు, నిరసనలతో పోలిస్తే మెగా డిఎస్సి మీద ఆ పార్టీ చేపట్టిన పోరాటం మాత్రం హైలైట్ అని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ప్రోగ్రాం బాగానే సాగింది. ఒక్క ప్రకాశం జిల్లాలో తప్పించి అన్ని చోట్ల సక్సెస్ అయింది అని అంటూ ఉన్నారు. మరి ఇంతలా అన్ని చోట్ల వైసీపీ ప్రోగ్రాం సక్సెస్ అయితే ఒక్క ఆ జిల్లాలోనే ఎందుకలా అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. ప్రకాశం జిల్లాలో ఇన్ఛార్జీలు క్యాడర్ ని పెద్ద ఎత్తున తీసుకుని రాలేకపోయారు. ఈ జిల్లాలో క్యాడర్ అయితే అంత దూకుడుగా లేదా అన్నది కూడా చర్చగా ఉంది. అలాగే ఇన్ఛార్జీలే తమ జోరుని చూపించలేకపోయారా అన్న ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకోవైపు చూస్తే వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు జనాలు అన్ని చోట్ల పోటెత్తారు. అలాగే చాలా కాలం తర్వాత వైసీపీ క్యాడర్ లో ఉత్సాహం కనిపించింది. అలాగే వైసీపీ నాయకులు కూడా అంతా కలిసి హుషారుగా పాల్గొనడం కూడా జరిగింది. అదే సమయంలో మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్తున్న అభ్యర్థులు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ ఈ మొత్తం ఆందోళనలో ఎక్కడా కూడా కనిపించకపోవడమే ఒక లోటుగా చెప్తూ ఉన్నారు. మరి వారు ఎందుకు పాల్గొనలేదు అంటే దానికి రీజనబుల్ గా వచ్చే సమాధానం కూడా ఉంది. తాము వచ్చి వైసీపీ చేసే ఆందోళనల్లో పాలు పంచుకుంటే, కెమెరాలకు చిక్కితే తమ భవిష్యత్తు ఎక్కడ ఇబ్బంది పడుతుందో అన్న ఆలోచనతోనే వారు వెనక్కి ఉండిపోయారు అని అంటూ ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ చేపట్టే ఆందోళనలో పాలు పంచుకుంటే తమకు మళ్ళీ జాబ్స్ రావు అన్న బెంగ కూడా వారికి ఉండటం వల్లనే ఎక్కడా కనిపించకుండా తెర వెనకే ఉండిపోయారు అని అంటూ ఉన్నారు. అయితే ఎవరి కోసం ఈ కార్యక్రమం వైసీపీ చేసిందో వారు కానీ, యువత కానీ కనిపించకపోవడం మాత్రం ఆ పార్టీకి మైనస్ గానే మారిందని అంటూ ఉన్నారు. దీంతో వైసీపీ నిరసనలకు జనాల నుంచి మంచి స్పందన వచ్చినా కూడా అసలైన వారు డిఎస్సి రాసిన అభ్యర్థులు ఎక్కడా కనిపించకపోవడంతో ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్లుగా వైసీపీ ప్రోగ్రాం తయారైందని అంటూ ఉన్నారు. ఏదేమైనా వైసీపీ వరకు చూస్తే మాత్రం ఈ నిరసనలు హిట్ అయి మంచి బూస్ట్ ఇచ్చాయని అంటూ ఉన్నారు.